శిలగా మారిన అహల్యను తన పాద స్పర్శతో శ్రీరామచంద్రుడు మళ్ళీ కన్యగా మార్చి దంపతులైన గౌతమ మహర్షిని అహల్యను మళ్ళీ కలుపుతాడు. అటుపై తమ ప్రయాణాన్ని మిథిలా పట్టణం వైపుకి కొనసాగిస్తారు. మిథిలా పట్టణాన్ని చేరుకుంటారు. అక్కడ సీతా స్వయంవరం నిర్ణయించబడి ఉంది. జనక మహారాజు తనకు వంశపారంపర్యంగా దొరికిన శివధనుస్సును ఎవరైతే ఎత్తి విల్లును వంచి దానికి దారాన్ని కట్టి బాణాన్ని సంధించగలరో వారికి తన కూతురైన సీతాదేవిని ఇచ్చి వివాహం జరిపిస్తానని ప్రకటించి ఉంటాడు. నిజానికి ఆ శివధనుస్సును ఎత్తడం కూడా చాలా కష్టం. మరి జనక మహారాజు దానిని సభ మధ్యకు ఎలా చేర్చాడంటే, ఆ శివధనుస్సు తరతరాలుగా 8 చక్రాల బండి మీద ఉంటుంది. దానికి చక్రాలు ఉండటం వల్ల దానిని తోసుకుంటూ వచ్చి ఆ స్థలంలో ఉంచారు. జనక మహారాజుకు శివధనుస్సును ఎత్తిపెట్టడం చాలా కష్టమని తెలుసు. అయినా సరే ఎవరి శక్తి సామర్థ్యాలు ఎటువంటిదో చూడాలన్న కుతూహలంతో ఇలాంటి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది రాజులు, రాక్షసులు ఆ స్వయంవరానికి వచ్చారు. రావణాది మొదలైన బలవంతులు కూడా వచ్చారు. కానీ ఎవ్వరూ ఎంత ప్రయత్నించినా శివధనుస్సును ఎత్తలేకపోయారు. రావణుడు కూడా ఎంతో ప్రయత్నించి చివరికి ఎత్తలేక వెళ్లి కూర్చున్నాడు. ఇంతలో రాముడు సభలోనికి ప్రవేశించాడు. గౌతమ మహర్షి కొడుకైన శతానంద మహర్షి రాముడిని, లక్ష్మణుణ్ణి, విశ్వామిత్ర మహర్షిని ఆహ్వానించి శివధనుస్సు గురించి చెప్పి, శివధనుస్సును ఎవరైతే ఎక్కుపెట్టి బాణాన్ని లక్ష్యానికి కొడతారో వాళ్లకు సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తామని చెబుతాడు. రాముడు విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞను తీసుకుని శివధనుస్సు వద్దకు వెళ్లి అనాయాసంగా ధనుస్సును ఎత్తుతాడు. విల్లును వంచి ఎక్కుపెడుతూ ఉండగా బలంగా వంచడంతో ధనుస్సు విరిగిపోతుంది. అలా శివధనుస్సు భంగం కాగానే ఆ శబ్దానికి ఎక్కడో మహేంద్ర పర్వతంలో పడుకుని ఉన్న పరశురాముడికి మెలకువ వస్తుంది. శివధనుస్సును విరిచిన పరాక్రమవంతుడు ఎవరో చూడాలని అనుకుంటాడు. ఇక్కడ శివధనుస్సు విరగగానే సీతాదేవి తన చేతిలో ఉన్న మాలను తెచ్చి రాముడి మెడలో వేస్తుంది. సీతాదేవికి శ్రీరామచంద్రుడికి వివాహాన్ని జరిపించాలని నిర్ణయిస్తారు. అలాగే లక్ష్మణుడికి సీతాదేవి చెల్లెలైన ఊర్మిళను ఇచ్చి వివాహం చేయాలని కూడా అనుకుంటారు. అటుపై శతానంద మహర్షి దశరథుణ్ణి, అతడి పరివారాన్ని, భరత శత్రుఘ్నులను కూడా మిథిలా పట్టణానికి పిలిపిస్తాడు. భరతుడికి మాండవితో, శత్రుఘ్నుడికి శృతకీర్తితో వివాహం జరిపించాలని నిర్ణయిస్తారు. జనక మహారాజుకు 2 కూతుర్లు. వాళ్లే సీతాదేవి, ఊర్మిళాదేవి. ఈ ఇద్దరిని రామలక్ష్మణులకు ఇచ్చి వివాహాన్ని జరిపిస్తారు. జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుడికి 2 ఆడపిల్లలు. వాళ్ళిద్దరే మాండవి, శృతకీర్తి. వీళ్లకు భరత శత్రుఘ్నులతో వివాహం జరుగుతుంది. అలా ఒకే సమయానికి 4 వివాహం జరుగుతుంది. దశరథ మహారాజు తన 4 కొడుకులను, తన 4 కోడళ్లను వెంట పెట్టుకుని అయోధ్య నగరానికి ప్రయాణమవుతాడు. అయోధ్య నగరానికి ప్రవేశం అవుతూ ఉండగా పరశురామదేవుడు అక్కడికి వస్తాడు. పరశురాముడు 21 సార్లు భూమండల ప్రదక్షిణం చేసి క్షత్రియులను సంహరించాడని, ఆ సమయంలో దశరథుడు పరశురాముడి నుంచి తప్పించుకోవడానికి తాను వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పెళ్లి చేసుకుంటూ 350 పెళ్లిళ్లు చేసుకున్నాడని ఇదివరకే చెప్పుకున్నాం. అయితే ఈసారి పరశురాముడు అనుకోకుండా వాళ్ళు అయోధ్యకు పురప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు వచ్చేశాడు. దశరథ మహారాజుకు ఏం చెయ్యాలో తోచలేదు. పరశురాముడు ధనస్సు విరిగిన శబ్దం విని ఆ పరాక్రమవంతుడు ఎవరో, అతడు నిజంగానే ఎంతటి పరాక్రమవంతుడో చూడాలని, అతడితో యుద్ధం చేయాలని వచ్చాడు. పరిస్థితి పడుకున్న పామును లేపినట్టు అయ్యింది. పరశురాముడు రాముడితో నాతో యుద్ధానికి రమ్మని పిలుస్తాడు. అప్పుడు దశరథుడంటాడు, నేను ఇదివరకు మీరు వచ్చినప్పుడల్లా పెళ్లిళ్లు చేసుకుని మీ నుంచి తప్పించుకోవాలని తప్పు చేశాను. ఇప్పుడు నేనే మీతో యుద్ధం చేస్తాను. నా కొడుకు ఇంకా చిన్నవాడు, వాడికి ఇప్పుడే పెళ్ళయ్యింది. అలాంటి వాణ్ణి అప్పుడే యుద్ధానికి పిలవకండి. కాబట్టి నాతో యుద్ధం చెయ్యండి అని అంటాడు. దానికి పరశురాముడు, ఇన్ని రోజులు తప్పించుకున్నానని నువ్వే అంటున్నావు. అలాంటి నీతో నేను యుద్ధం చెయ్యను. నీ కొడుకైన రాముడితోనే యుద్ధం చెయ్యాలి అని పట్టుపడతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ యుద్ధం జరగాలి. యుద్ధం చెయ్యడానికి పరశురాముడే రాముడికి ఒక ధనుస్సును ఇస్తాడు. పూర్వం ఒకప్పుడు శివుడు, విష్ణువు
వీళ్ళిద్దరిలో ఎవరు బలమైన వారు అని నిర్ణయించడానికి దేవతలందరూ వీళ్ళిద్దరికీ చెరొక ధనుసును ఇచ్చి యుద్ధం చేయమంటారు. విష్ణువు ఆ ధనుస్సుతో శివుణ్ణి ఓడించి ఉంటాడు. శివుడి వద్ద ఉన్న ఆ ధనుస్సే జనక మహారాజు వద్దకు వచ్చి ఉంటుంది. అప్పుడు విష్ణువు చేతపట్టిన ఆ ధనుస్సును పరశురాముడు తెచ్చి ఆ ధనుస్సుని రాముడికి ఇచ్చి, ఈ ధనుస్సుతో నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పి తన వద్ద ఉన్న ఇంకొక విష్ణు ధనుస్సుతో తాను యుద్ధానికి దిగుతాడు. ఎప్పుడైతే ఆ విష్ణు ధనుస్సును శ్రీరాముడు చేతిలో పట్టుకుని విల్లును వంచాడో అప్పుడే పరశురాముడికి శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువే అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ విష్ణు ధనుస్సును పట్టుకోవడానికి వేరొకరికి సాధ్యపడదు. ఆ ధనుస్సును పట్టుకునే సామర్థ్యం కేవలం విష్ణువుకు మాత్రమే ఉంది. అలా విష్ణు ధనుస్సును పట్టిన రాముడు ఒక బాణం వేయగానే పరశురాముడు ఓడిపోయి నేను ఓడిపోయానని ఒప్పుకుంటాడు. నిజానికి పరశురాముడు కూడా విష్ణువే కదా. మరి పరశురాముడు రాముడి వద్ద ఓడిపోవడమేంటి అంటే, పరశురాముడు ఓడిపోయినట్లు నాటకం ఆడాడు. దానికి కారణం అతుల అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడికి తాను మోక్షానికి వెళ్లాలని కోరిక. రాక్షసులు మోక్షానికి వెళ్ళటానికి వీలు లేదు. మోక్షానికి వెళ్ళటానికి వాళ్లకు ప్రవేశం లేదు. అయితే ఈ అతుల అనే రాక్షసుడికి మాత్రం తాను ఎలాగైనా మోక్షానికి వెళ్ళాలి అని ఉపాయం చేసి బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. దానిక అసురుడు చావకుండా ఉండేటటువంటి వరాన్ని ప్రసాదించమని అడుగుతాడు. బ్రహ్మ అటువంటి వరం ఇవ్వడం కుదరదని చెబుతాడు. అప్పుడు అతులాసురుడు అయితే ఎప్పుడైతే విష్ణువు ఓడిపోతాడో అప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు అని చెబుతాడు. విష్ణువు ఓడిపోయేదాకా నాకు మరణం సంభవించకూడదు, అటువంటి వరాన్ని ప్రసాదించు అని అడుగుతాడు. బ్రహ్మ సరేనని వరమిస్తాడు. అటుపై అతులాసురుడు శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. నేను భగవంతుడి కడుపులో ప్రవేశించగలగాలి, అంతటి సామర్థ్యం నాకు వచ్చేలా వరాన్ని ప్రసాదించమని అడుగుతాడు. అలాగే అంటూ శివుడు కూడా వరమిస్తాడు. ఆ వరాన్ని పొందిన అతులాసురుడు పరశురాముడి కడుపులో ప్రవేశిస్తాడు. అతడి ఉపాయం ఏంటంటే, ముందుగా పరశురాముడి కడుపులోకి ప్రవేశిస్తే పరశురాముడు ఎలాగూ తన లోకమైన వైకుంఠానికి వెళతాడు. అతడు వెళ్ళినప్పుడు అతడి కడుపులో ఉన్న తాను కూడా వైకుంఠాన్ని చేరుకోవచ్చు. అలా మోక్షానికి చేరుకున్నాక తన కడుపులో నుంచి బయటకి వచ్చేయాలని అతడి ఆలోచన. పరశురాముడికి తెలియకుండా అతడి కడుపులో చేరుకుంటాడు. పరశురాముడికి తెలియకుండా తాను కడుపులో చేరుకున్నానని అతులాసురుడు అనుకున్నాడే కాని అతడు తన కడుపులో చేరుకున్నాడని పరశురాముడు గ్రహిస్తాడు. తాను వైకుంఠానికి వెళితే అతులాసురుడు తనతో పాటు వైకుంఠానికి వస్తాడు. అందుకని పరశురాముడు అసలు వైకుంఠానికే వెళ్ళలేదు. చిరంజీవులలో ఒకడిగా ఇక్కడే ఉండిపోయాడు. అతులాసురుడు మాత్రం పరశురాముడు ఎప్పుడో ఒకసారి వైకుంఠానికి వెళతాడని కడుపులోనే ఉండి వేచి చూస్తున్నాడు. చివరికి పరశురాముడు రాముడికి ధనుస్సును ఇచ్చి తనతో పాటు యుద్ధం చేయమని చెబుతాడు. అతడి ఉద్దేశం, తాను రాముడి చేతిలో ఓడిపోతే విష్ణువు ఓడిపోయేదాకా తనకు మరణం రాకూడదని వరం పొందిన అతులాసురుడు విష్ణురూపి అయిన పరశురాముడు ఓడిపోగానే చనిపోతాడు. ఇలా ఆలోచించి రాముడికి యుద్ధం చెయ్యమని ధనస్సును ఇస్తాడు. రాముడు లోపల ఉన్న అతులాసురుడికి గురిపెట్టి బాణం వదలబోతున్నాడు. ఇంతలో పరశురాముడు, అతులాసురా, త్వరగా బయటకి రా, నేను ఓడిపోతున్నాను అని అరుస్తాడు. అతులాసురుడు బయటకి రాగానే రాముడి బాణం అతడికి తగిలి అతడు మరణిస్తాడు. అలా పరశురాముడి ఉపాయం ద్వారా అతులాసురుడు మరణిస్తాడు. కాబట్టి ఇక్కడ పరశురాముడు ఓడిపోయాడని అనుకోకూడదు. అతడు సాక్షాత్తు భగవంతుడు. అతులాసురుణ్ణి తన కడుపులో నుంచి బయటకు రప్పించడానికి ఈ నాటకం ఆడారు. పైకి పరశురాముడు ఓడిపోయాడని అనిపిస్తుంది. దాని వెనుక ఉన్న కథ ఇది. తరువాతి కథను మరొక వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.